ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అనారోగ్య సమస్యతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన్ని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దేశ ప్రధానమంత్రి కలిసి పరామర్శించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో ఉంటున్న కారణంగా హైదరాబాద్ వచ్చిన ప్రధాని భేటీ అయ్యారు. కేవలం డీసీఎంతోనే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన నివాసం తెలంగాణలో ఉన్న తరుణంలో ఆయన ఇంటికెళ్ళి ప్రధానమంత్రి భేటీ అయ్యి వచ్చారు. అంటే ఏపీ సీఎం డీసీఎం కూడా పక్క రాష్ట్రంలో ఉంటే ప్రధాని వచ్చి వాళ్ళిద్దరితో అక్కడే భేటీ అయినట్టుగా ఈ వ్యవహారం చాటుతుంది. అయితే ఇప్పుడే ఎందుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు ఇంటికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ అంటే ఏదో సర్జరీ చేయించుకున్నారు, అనారోగ్య సమస్యతో ఉన్నారు కాబట్టి ఆయనతో కలిశారు అని చెప్పుకోవడానికి కారణం కనిపిస్తుంది. మరి చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు, చంద్రబాబుతో ఎందుకు ప్రత్యేకంగా భేటీ అయినట్టు? చాలా కీలకమైనటువంటి విషయం. నేరుగా నరేంద్ర మోదీ హైదరాబాద్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా హైదరాబాద్లోనే ఉంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎం డీసీఎంలని కలవడం వెనక మతలబేంటి? చాలా కీలకమైనటువంటి అంశం. హైదరాబాద్లో ప్రధానమంత్రి హాజరైనటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ ఎంపీకి సంబంధించినటువంటి ఆసుపత్రి ప్రారంభం. బీఆర్ఎస్ ఎంపీ నిర్మించినటువంటి ఆసుపత్రి ప్రారంభానికి బీజేపీకి చెందిన పీఎం, కాంగ్రెస్ చెందిన సీఎం కూడా హాజరయ్యారు. అయితే ఆ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయింపు ఇదంతా దాని వెనక చాలా పెద్ద కథ ఉంది. మూడు పార్టీలు కలిపి నడిపినటువంటి మంత్రాంగంగా ఇప్పుడు చాలామందే మాట్లాడుతున్నారు. అలాంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ సీఎంను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. నేరుగా రేవంత్ రెడ్డి తనతో కలిసి వస్తే తెలంగాణను అనేక రకాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా రేవంత్ రెడ్డిని ఎక్కడికో తీసుకెళ్తాం అనేటువంటి తీరున మాట్లాడారు. అంటే ప్రధానమంత్రి మాటలను బట్టి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి మరొక హేమంత్ బిశ్వా శర్మ కాకుంటే సువేందు అధికారి కాబోతున్నారా అనేటువంటి అనుమానం చాలా మందిలో కలుగుతుంది. నేరుగా తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీఎంనే తనతో కలిసి రావాలని కోరుతున్నటువంటి ప్రధానమంత్రి తన మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలను ఎందుకు వదిలేస్తారు అన్నది చాలా ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశం. అందుకే ఇప్పుడు తెలంగాణలో భవిష్యత్ రాజకీయాల రీత్యా అటు చంద్రబాబుని ఇటు పవన్ కళ్యాణ్ని కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితికి మోదీ వచ్చేస్తున్నారు అనేటువంటి అనుమానం బలపడుతుంది. అది అనుమానం కాదు, అలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించే మోదీ ఈ ఎత్తుగడేస్తున్నారు అనే మాట ప్రబలంగా వినిపిస్తోంది. 2028 చివరిలో జరగబోయేటువంటి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. తన ప్రణాళికలో భాగంగానే అటు చంద్రబాబుని ఇటు పవన్ కళ్యాణ్ని కూడా రాజకీయ వ్యూహాలకు తగ్గట్టుగా వినియోగించుకోబోతుంది అనేటువంటి మాట బలపడుతోంది. ఆ క్రమంలోనే తెలంగాణలో ఏపీ సీఎం డీసీఎంతో పీఎం భేటీ అయ్యారు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కలిశారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరిని బీజేపీ ఎన్నికల ప్రచారానికి తగ్గట్టుగా తమ వ్యూహాలకు అనుగుణంగా మలుచుకోబోతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబుకి సహజంగానే హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి ఫాలోయింగ్, దాంతోపాటు నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో ఆయన క్యాస్ట్కి సంబంధించినటువంటి ఓట్లు ఇదంతా ప్రభావితమైనటువంటి అంశాలు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ తెలంగాణలో అనేక కార్యకలాపాలు నిర్వహిస్తూనే వస్తున్నారు. కొండగుట్ట ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి విషయంలో, అదేవిధంగా ఇతర అనేక రకాలుగా నిత్యం కార్యకలాపాలకు పూనుకుంటున్నారు. సినిమా ఇమేజ్ ఎట్లానో ఉంటుంది. పైగా కాపులు హైదరాబాద్ శివార్లలో పెద్ద సంఖ్యలో ఉంటారు. కూకట్పల్లి, శేర్లింగంపల్లి లాంటి నియోజకవర్గాల్లో గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంటారు అనేటువంటి అంచనా కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక ఈక్వేషన్స్ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఈ ఇద్దరిని ఉపయోగించుకుని బీఆర్ఎస్కి బలంగా కనిపిస్తున్నటువంటి హైదరాబాద్లో దెబ్బ కొట్టే ఉద్దేశానికి మోదీ వచ్చినట్టుగా అనుమానించాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే మోదీ ఇద్దరితో కలిసినట్టుగా, ఇద్దరిళ్ళకి వెళ్ళినట్టుగా చాలామందే భావిస్తున్నారు. ఏమైనా ఇది రాజకీయ వ్యూహాత్మక వ్యవహారమే తప్ప ఆరోగ్యం లేదంటే వ్యక్తిగత సమావేశం ఇవన్నీ పైకి చెప్పే విషయాలుగానే అనేక మంది భావించే పరిస్థితి వచ్చింది. అటు రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబుని, మరోవైపు పవన్ కళ్యాణ్ని అందరినీ కలుపుకుని పోయేటువంటి రీతిలో ఇప్పటి నుంచే తెలంగాణ ఎన్నికల కోసం మోదీ పావులు కడపడం మొదలెట్టారు
అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతోంది. మరి మోదీ ఆశించినట్టుగా రేవంత్ రెడ్డి చేతులు కలుపుతారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి చరిష్మా ఇమేజ్ ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ఇదంతా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి 6 నెలల ముందు వస్తాయి. అలాంటి సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఎన్నికల్లో వేలెట్టి అక్కడ ఏదైనా తేడా వస్తే ఏపీ ఎన్నికల్లో తల బొప్పి కొడుతుంది అని భయపడి వెనక్కి తగ్గుతారా? కాకుంటే మోదీ రాజకీయ ప్రయోజనాలు తగ్గట్టుగా తెలంగాణలో కూడా పూర్తిగా తలమునకలవ్వడానికి, అక్కడ కూడా తమ వంతు పాత్ర పోషించడానికి పూనుకుంటారా? ఇదంతా కీలకమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది.